హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకి రానున్నటువంటి 3 రోజుల పాటు అతి భారీగా కురినటువంటి వర్షాలు కొన్ని జిల్లాల్లో. వివరాలకు వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. తైవాన్కి దగ్గరలో శ్రీలంక మీదుగా విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దీని ప్రభావంతో పలు ప్రాంతాల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. చిత్తూరు, తిరుపతి, ముఖ్యంగా కడప, కర్నూలు వ్యాప్తంగా అతి భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం డిసెంబర్ 13 రాత్రి నుంచి భారీ వర్షపాతం మొదలవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 15వ తారీఖు వరకు కూడా కృష్ణా, గుంటూరు, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మధ్యాంధ్ర హైదరాబాద్ నగర ప్రాంతంలోని కుకట్పల్లి, అమీర్పేట, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, వనస్థలిపురం, ఎల్బీ నగర్, హస్తినాపురం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కొంతమేర పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అక్కడక్కడ నమోదవుతాయి. మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.